అందరికీ నమస్కారం. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ డంపింగ్ యార్డ్ సమస్య గురించి మాట్లాడతలేను కానీ మా ఇంట్లో వచ్చిన సమస్య గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏం సమస్య అంటే నాకు ఒక 9 సంవత్సరాల కొడుకున్నాడు. ఆడు 4th క్లాస్ చదువుతున్నాడు. మొన్న ఒకరోజు వాడు హోంవర్క్ చేయకుండా టీవీ చూస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. హోంవర్క్ చేయరా అంటే చేస్తలేడు. ఇక వాళ్ళ నాన్న వచ్చి ఎందుకు హోంవర్క్ చేస్తలేవురా అని చెప్పి 1 2 3 కొట్టిండు. 2 3 కొడితే వాడు ఏమన్నాడు తెలుసా? నీ లాగులో తొండలు ఇడుస్తా, ఎందుకు కొడుతున్నావు నన్ను అన్నాడు. ఏం చెప్పాలి? అరే ఎక్కడి నుంచి నేర్చుకున్నావురా? మన ఇంట్లో కూడా మాట్లాడము, బయట మాట్లాడారు ఎవరు, మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు మాట్లాడినట్టు అనిపించేది. ఎక్కడ నేర్చుకున్నావురా అని వాళ్ళ టీచర్కి ఫోన్ చేసినాం. ఏమో ఏం టీచర్ మావాడు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే, లేదు సార్ అంత వల్గర్గా అయితే మా స్కూల్ ఎవరు మాట్లాడారు, మా పిల్లలు ఎవరు మాట్లాడారు, అట్లా ఏం మాట్లాడారు, మీరే మీ ఇంట్లో చూసుకోండి మరి అని చెప్పి తీరా ఆరా తీస్తే ఎక్కడ నేర్చుకున్నావురా ఈ మాట, లాగులో తొండలు ఇడుస్తుంటావారా నన్నే అని చెప్పి వాళ్ళయ్యే ఇంకా 2 3 ఉతికి ఎక్కడ నేర్చుకున్నావు ఏం కదా అంటే, ఆ రోజు అమ్మ న్యూస్ ఛానల్ చూస్తుంది, రోజు న్యూస్ చూస్తుంది, నేను కూడా చూస్తున్నా అమ్మతో పాటు. అలా టీవీలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, లాగులో తొండలు ఇడుస్తాను మాట్లాడుతున్నాడు. అదే మాట్లాడుతుంటే ఆ మాట నాకు బాగా నచ్చింది, అందుకే నిన్ను అన్నా అని అంటుండు వాడు. చూడండి, మీరు మాట్లాడతారు, మీరు టీవీలలో మాట్లాడతారు, ప్రపంచం అంతా చూస్తుంది. ఆ ప్రపంచం చూసి అందరూ నేర్చుకుంటున్నారు. ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. మా వాడు కూడా మాట్లాడిండు. ఎవరితోని? వాళ్ళ నాన్నతోని. నీ లాగులో తొండలు ఇడుస్తాను మాట్లాడిండు వాడు. అంటే అది ఏమన్నట్టు, ఏం కథ? ఈరోజు ముఖ్యమంత్రి ఒక స్టేజ్ మీద ఒక దాంట్లో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాము, చట్టసభలలో అసెంబ్లీలో ఇట్లా మాట్లాడుకుంటున్నారు, బూతులు మాట్లాడుకుంటున్నారు, అట్లా మాట్లాడుతున్నారు. ఏం చేస్తాం, ప్రజాస్వామ్యం అట్లా అయిపోయింది, అట్లా మాట్లాడుతున్నారు అందరూ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక నీ సంగతి ఏందని చెప్పి నన్ను అడుగుతారేమో అందరూ. మరి ఏం చేస్తాము, మేము నిలదొక్కుకోవాలంటే మాట్లాడాలి కదా, తప్పలేదు మాకు కూడా, మేమేం చేయాలి అంటున్నారు. కానీ మీరు మాట్లాడిన మాటలు సమాజంపై ఎంత ప్రభావితం చేస్తాయి, పిల్లల్ని ఎంత ప్రభావితం చేస్తాయి అనేది అర్థం చేసుకోండి. మీరు ఎంత బూతులు మాట్లాడినా, మీరు ఏం చేసినా, మీరు ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలో ఉంటారు కాబట్టి మిమ్మల్ని అడిగేటోడు ఎవరు లేడు. మీకు అయ్యేది ఏమీ లేదు. మీరు ఇంకా పదవులలో ఎక్కడమ్మా, మీరు ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు. ఆ మాటలు మాట్లాడితే మీరు ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు అనుకుంటున్నారు. కానీ ఆ మాటలు సమాజంలో ఎంత ప్రభావితం చేస్తున్నాయి, ఎంత చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది మీకు ఇంకా అర్థమైతలేదు. చెప్పాల్సిన స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంత హుందాగా మాట్లాడితే సమాజం అంత హుందాగా తయారవుతుంది. మీరే ఇంత బూతులు మాట్లాడి, మీరే ఇంత సమాజం పైన ఇలాంటి బూతులు వెదజల్లుతే పిల్లలు ఏం కావాలి, పిల్లలు ఎట్లా మాట్లాడాలి, మేము ఎట్లా ఎదుర్కోవాలి తల్లిదండ్రులుగా వాటిని ఒక్కసారి ఆలోచించండి. దయచేసి కొంచెం మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడండి. మీ రాజకీయ ఒత్తిళ్ళు మీకు ఎంత ఉన్నా మాటలతోని కాదు, పనులతోని మీ ప్రభావం చూపించుకోండి. పనులతోని మరిపించే ప్లాన్ చేసుకోండి, తప్పితే బూతులతో మీరు రాజకీయాలు చేయకండి. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, బూతులతో రాజకీయాలు చేయకండి.